జీడిఎస్సి గ్రీన్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్. ఇదేంటంటే ఇది ఎస్పెషల్ ఇండియాకు సింగపూర్కు ఈ యొక్క గ్రీన్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్ చేయాలనేది ఒక ఆలోచన వచ్చింది. ఏం చేస్తారు ఇక్కడ అంటే ఎస్పెషల్ మనకు ఇలా సింగపూర్కు ఆల్రెడీ ఆస్ట్రేలియాకు ఇది ఉంది. ఈ యొక్క సింగపూర్ నుంచి ఆస్ట్రేలియాకు షిప్పింగ్ పోయేటప్పుడు ఎస్పెషల్లీ ట్రేడ్లో షిప్పింగ్ జరిగేటప్పుడు వాళ్ళు ఉపయోగించే ఫ్యూయల్ ఏదైతున్నదో అది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఫ్యూయల్ ఉపయోగిస్తారు. ఓకేనా ఒకటి. తర్వాత ఎస్పెషల్ A to Z డిజిటలైజేషన్. షిప్ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఆస్ట్రేలియా పోయే మధ్యకాలం మొత్తం డిజిటలైజేషన్. అంటే రెండు కాన్సెప్ట్, డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్ అనే రెండు ఉంటాయి ఇక్కడ. ఓకేనా. సో కాబట్టి ఆల్రెడీ సింగపూర్కి ఆస్ట్రేలియాకు ఉంది కాబట్టి సింగపూర్కు ఇండియా కూడా ఈ యొక్క డిజిటల్ షిప్పింగ్ కారిడార్ను డెవలప్ చేయాలా. ఎలాంటిది గ్రీన్ అంటే ఫ్యూయల్ కూడా, అందులో వాడే ఫ్యూయల్ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా అని చెప్పేసి మనం చేసినాం. ఓకేనా రైట్. సో ఎస్పెషల్ ఇక్కడ మనకు సింగపూర్తో బాగా సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రేడ్ $6.7 బిలియన్ ఉండేది. ఎప్పుడు అది 2004లో. అక్కడి నుంచి ఏమైందంటే 2024-25లో $35 బిలియన్ పెరిగింది. కాబట్టి ఆ దేశంతో మనకు సంబంధాలు, ట్రేడ్ సంబంధాలు పెరిగిన విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇవాళ భారతదేశం మొత్తం $81 బిలియన్ FDIని మనం ఆకర్షిస్తుంటే దాంట్లో ఫస్ట్ ర్యాంకర్స్ ఎవరంటే ఇలా సింగపూర్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సింగపూర్తో ఆల్రెడీ మనకు సంబంధం ఉంది, ఒప్పందం ఉంది, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్. అంటే దాదాపు ఇవాళ ఏది ట్యాక్సెస్ ఏవైతున్నాయో రైట్, ఎస్పెషల్లీ ఈ కస్టమ్స్ ఏవైతుందో దాదాపు 0 ఉంటుంది ఏది సింగపూర్కి ఇండియాకి. ఓకేనా. కాబట్టి ఎగుమతి దిగుమతి పనులు పూర్తి ఎలిమినేట్ చేయడం అర్థం చేసుకో రైట్. ఓకే. తర్వాత అదేవిధంగా ఇవాళ ఏసియాన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్. సో అదే రకంగా ఇవాళ మనకు ఈ సిఏను రివ్యూ చేస్తూ ఉన్నారు, ఇంకొంచెం బిల్డప్ చేయడానికి. AITIGని కూడా రివ్యూ చేస్తూ ఉన్న విషయం అర్థం చేసుకోవాలి. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్ IMO ప్రకారము నెట్ జీరో ఎమిషన్ బై 2050కు అంటే 2050 సంవత్సరానికి పూర్తిగా ఎమిషన్ ఉండకూడదు సముద్రాలపైన అనే విషయము ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ కోసం కూడా ఇలా సింగపూర్కి ఇండియాకి ఏం చేస్తున్నామండి, గ్రీన్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్ కోసం ప్రయత్నం. దీంట్లో రెండే చేస్తారు. ఒకటి ఏంటంటే డీకార్బనైజేషన్, టోటల్గా ఎమిషన్ పొల్యూషన్ ఉండకుండా షిప్లు నడుపుకోవాలా. తర్వాత A to Z డిజిటలైజేషన్, పేపర్లెస్ వర్క్, పేపర్ వాడకుండా రిలీజ్ చేసుకోవాలని విషయం అర్థం చేసుకోవాలి రైట్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఎస్పెషల్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఈ GDSC అనేది ఇలా ఇండియాకు సింగపూర్ మధ్యలో మనం అనుకుంటున్నాము. ఆల్రెడీ ఆస్ట్రేలియా సింగపూర్ మధ్య ఇది ఉంది. కాబట్టి దీంట్లో ఏం చేస్తారండి, ఒకటి డీకార్బనైజేషన్, రెండవది డిజిటలైజేషన్ రైట్. థ్యాంక్ యూ.